హలో ఎవ్రీవన్, మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఇయర్ వినాయక చవితి పూజకి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని నేనే నా చేతులతో స్వయంగా తయారు చేసుకున్నాను. అయితే ఎలా తయారు చేశానో మీకు కూడా షేర్ చేస్తాను, చూడండి. ఫస్ట్ నేను మట్టిని ఇలా ఒక పెద్ద ఉండలాగా చేసుకొని అందులోండి 3 పెద్ద ఉండలు, 5 చిన్న సైజు ఉండలుగా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఎందుకంటే కాళ్ళు, చేతులు, తొండం విడివిడిగా చేసి సెట్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ తీసి పెట్టిన పెద్ద ఉండలు 3టిని సాఫ్ట్గా రౌండ్గా షేప్ చేస్తున్నాను. ఎందుకంటే రౌండ్ షేప్ నుండి మనం ఏ షేప్ కన్వర్ట్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. వీటితో నేను ఒక ఉండతో పీట చేయాలనుకుంటున్నాను. మిగతా 2తో ఒకటి బొజ్జపాటి అండ్ ఇంకోటి హెడ్కి చెవులు, కిరీటం అదంతా తయారు చేయడం కోసం ఒకటి తీసుకున్నాం. రిమైనింగ్ పెద్ద మట్టి ఉండతో నేను స్టేజ్ లాగా అరేంజ్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మనం చిన్న వినాయకుడిని పెట్టినప్పుడు చుట్టూ చిన్న చిన్న ఉండ్రాలు అవన్నీ పెట్టుకోవడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని ఒక పెద్ద స్టేజ్ అయితే తయారు చేస్తున్నా. కింద ఆకు పెట్టాను. అలా అంటే మట్టి ఒక్కటే ఉంచడం నాకు ఇష్టం లేదు, అందుకే ఒక చిన్న ఆకు వేసి దానిపైన మట్టి పెడుతున్నా. దీని మీద మళ్ళీ వినాయకుడు కూర్చోవడానికి ఒక చిన్న పీటలా కూడా అరేంజ్ చేశాను, అది కూడా చూపిస్తాను, చూసేయండి.
క్యూట్ వినాయకుడు రెడీ అయిపోయాడు. నేను ఇంతసేపు చేస్తున్నప్పుడంతా వినాయకుడిని తయారు చేస్తున్నా అన్న ఫీలింగే లేదు. ఏదో అప్పుడే పుట్టిన బేబీని రెడీ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది. సాయంత్రం నిమజ్జనానికి పట్టుకెళ్ళేటప్పుడు కూడా మా మమ్మీతో అసలు ఎమోషనల్ అయిపోయాను నేనైతే. అమ్మ వినాయకుడిని నిమజ్జనం చేయొద్దమ్మా, ఎంత క్యూట్గా ఉన్నాడో చూడు, ఎంత బుజ్జిగా ముద్దుగా ఉన్నాడో చూడు, వద్దమ్మా అంటూ వెంటపడ్డాను. బట్ ఎనీవే, మట్టి విగ్రహాలు అయితే మన ఇంట్లో పెట్టుకుంటే ఈ మట్టికైతే బీటలు వచ్చేస్తాయి మళ్ళీ. అలా వాటిని పూజించలేం కదా. సో అందుకే ఇంకా నిమజ్జనం చేసేయాలమ్మా అని చెప్పారు. సో అది ఇక్కడ కింద చేసిన స్టేజ్కి అయితే నేను పసుపు రాసాను కొంచెం చిక్కగా కలుపుకొని. అండ్ బంతిపూల ఆకులు ఉంటాయి కదా, అవి చిన్న చిన్నవి తెంపుకొచ్చి ఇట్లా సెట్ చేసామన్నమాట దాని చుట్టూతా. అక్కడ నేను కార్పెట్ టైప్లో గీస్తున్నాను, మ్యాట్ ఫీలింగ్ వచ్చేలాగా. సో ఇటు పక్క కొంచెం ఎక్కువ వదిలేసాను, ఎందుకంటే అక్కడ మూషికాన్ని పెట్టడం కోసం. సో ఇట్లా చేశాను. కిందను పీటకి గంధం రాసాను. అండ్ పైన వినాయకుడి కాళ్ళకను వైట్ పంచ చుట్టినట్టుగా నేను ఇది విభూతి తడిపి రాసామన్నమాట. భుజాల మీద కూడా పంచ కప్పినట్టుగా వైట్ కలర్లో విభూతి యాడ్ చేసి పొట్టు పెట్టేసాం. కిరీటానికి పైన గంధం రాసాను నేను. సరే కానీ ఇంకా కొంచెం పెట్టు, రౌండ్ అవుతుంది, కొంచెం పెట్టు. తొండం స్టార్టింగ్లో విభూతి పెట్టాను. తొండం మీద అంతా నేను ఫస్ట్ పుల్లతోని గీసినట్టు రాశాను, కానీ ఎందుకో మళ్ళీ గుచ్చుకుంటుందన్న ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే నేను కనెక్ట్ అయిపోయాను కాబట్టి. సో ఆకుతోని పైన అతికించాను అనమాట. ఇది మూషికాన్ని తయారు చేశాను. దీనికన్నా కన్నులాగా ఒక చిన్న బియ్యం గింజ లోపలికి సెట్ చేశాను అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇది.